నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఫ్రెష్ అయిపోయి గిరి ప్రదక్షిణ చేసుకుందామని చెప్పేసి 4:30, 5 ఆ టైంకి స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడ ఈవిడ దగ్గరే వత్తులు తీసుకున్నాము. వత్తులు తీసుకొని చక్కగా అలా వెలిగించి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుని మొదలు పెడదామని చెప్పి వెళ్ళాము. ఇక్కడే ఇద్దరు స్వామీజీలు ఉంటారు. వాళ్ళు పక్కా చెప్పాలంటే దొంగ స్వామీజీలు అనమాట. బొట్టు పెడతామని చెప్పేసి ఒక 20, 30 రూపాయలు దొబ్బేస్తారు. అలా సగం గిరి ప్రదక్షిణ నడుచుకుంటూ వెళ్ళేసరికి మనకి చక్కగా ఇలా జింకలు కనిపిస్తూ ఉంటాయి. ఈటికైతే ఎలాంటి ఆహారం అది మనం వేయక్కర్లేదు. అప్పటికే మనం నడిచుంటాం కాబట్టి కొంచెం వావ్! జింకలు అని అనుకుని మనకి కొంచెం కాళ్ళ నొప్పులు ఏమైనా తగ్గించుకుంటాం అంతే. అంతకు మించి ఏం ఉండదు. నాకైతే అంత నొప్పేం అనిపించలేదు. బట్ చూడాలి అని మాత్రం అనిపించింది. అండ్ ఇంకొకటి మెయిన్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలామంది భిక్షాటకులు ఉంటారు. వాళ్ళకి మీరు ఎంతేసినా తప్పులేదు, వెయ్యొచ్చు. బట్ కొంతమంది తెలుగు వాళ్ళు ఉంటారు. ఆళ్ళేంటంటే చూడ్డానికి మాత్రం రిచ్ పీపుల్స్ లాగా డ్రెస్ అవుతారు. నిజంగా నేను అనుకున్నాను నాకన్నా ఆళ్ళే బాగున్నారు. పాపం ఏంటబ్బా వీళ్ళ సమస్య అనుకున్నాం. వాళ్ళ సమస్య ఏంటంటే మా పర్స్ పోయిందండి. మేము అర్జెంట్‌గా తిరిగి వెళ్ళాలి. చేతిలోనేమో పిల్లుంది ఎలా అండి అని అన్నారు. సరే కదా అని సాయం చేసాం. సాయం చేసి ఇలా వస్తూ ఉంటే ఇంగో అంత మంచి కొండ అన్నీ కనిపించాయి. సరే కొండను చూసుకుంటూ హ్యాపీగా అరే ఆ కొండ చూసారా ఎలిఫెంట్ షేప్‌లో ఉంది. నండూరి గారు చెప్పినట్టు ఎలిఫెంట్ షేప్‌లో ఉంది కదా అని చెప్పేసి నేను మా హస్బెండ్ మాట్లాడుకుంటూ ఉంటుండగానే ఇంకా గిరి ప్రదక్షిణ సగం కూడా చేయలేదు. యమలింగం దగ్గర ఎక్కడో సంథింగ్ అనుకుంటా. మళ్ళీ ఒకళ్ళొచ్చారు. సేమ్ అదే పర్స్ పోయింది డబ్బులివ్వండని. ఇంకేం చేస్తాం? మోసపోయామని అర్థమైంది. ఇలాంటి వాళ్ళు చాలామందే ఉంటారు. అది పక్కన పెడితే ఇది చూసారా? మోక్ష మార్గం అసలు ఇన్‌స్టాలో అరుణాచలం ఇంత ఫేమస్ అయిపోయింది అని అనడానికి నేనైతే ఫస్ట్ చూసిన రీల్ మోక్ష మార్గం. ఏంటిది ఇంత చిన్న దాంట్లోంచి ఎలా వస్తారబ్బా అని అనుకున్నాను. బట్ ఏంటంటే నిజంగా చెప్తున్నాను నడిచిన నొప్పులన్నీ పోయాయండి. ఎంత హ్యాపీగా అనిపించిందో అంత చిన్న దాంట్లోంచి బయటికి రావడం. బావుంది ఎక్స్‌పీరియన్స్ అయితే. క్యూ అయితే ఇలా ఉంది. వీళ్ళంతా వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. చాలా చక్కగా మంచిగా అనిపిచ్చింది. చాలామంది భయపడుతున్నారు అందులోంచి రావేమో అనుకోని. బట్ ఏంటంటే ఒక చాలా లావుగా ఉన్న ఒక ఆవిడ కూడా వచ్చేసింది బయటికి. అదే అద్భుతం మోక్ష మార్గం. అంతే అంతకు మించి మనం ఇంకేం మాట్లాడుకోలేం దాని గురించయితే. కానీ చూసుకోండి ఇక్కడ తమిళియన్స్ ఉంటారు, తెలుగు వాళ్ళుంటారు, అందరూ ఉంటారు. బట్ ఏంటంటే ఎక్కడికెళ్ళినా మన ఆంధ్ర సైడ్ ఉన్నట్టు ఏవండీ కొంచెం తప్పుకోండి బాబు నేను ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చేస్తానండి ఏవండి అంటే పాలు పితుక్కోవాలండి గేదెలు ఆగిపోతున్నాయండి వెళ్తానంటే మనకైతే ఇక్కడ తోలేస్తారు. అక్కడనుకో ఎల్లెళ్ళు పక్కెళ్ళాడికి ఇది ఈవిడ ఉంది కదా ముసలావిడ అయ్యి బాబోయ్ అమ్మ బాబోయ్ అనాలనమాట ఇంకా. వాళ్ళొస్తానంటారు. కానీ ఇంత ఏజ్‌లో కూడా అరుణాచల ప్రదక్షిణ చేసుకొని ఎంత చక్కగా ఉంటున్నారంటే వాళ్ళు ఎంత మంచి భక్తులో. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం నథింగ్ అనుకోండి. ఎవ్వరి ఆనందానికి వాళ్ళకి హద్దులు లేవు. హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఆ గిరి ప్రదక్షిణ మొత్తం. అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత వస్తే ఇదిగోండి ఇది టెంపుల్ భాగం. ఇక్కడ అన్ని షాపింగ్ ఏరియా ఉంటాయి. షాపింగ్ ఏరియా అని చెప్పేసి బోలెడు ఉంటాయని ఏం ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఇక్కడ ఏమీ అంత నాకేమనిపించలేదు. రుద్రాక్షమాలలు, రకరకాల శివలింగాలు, దేవుడి బొమ్మలు ఇవి మాత్రమే నాకు కనిపించాయి. చూసారా ఎంత బావుందో? విచిత్రం ఏంటంటే ఇక్కడ పెట్టిన ఫస్ట్ రోజే నా చెప్పులు పోయాయి. గుడి లోపలికెళ్ళి మేము ఆల్రెడీ దర్శనం అయిపోయిన తర్వాత ఈ వీడియో తీసుకున్నాం. దర్శనం అంతా చేసేసుకున్నాం. చాలా అయింది దర్శనం. దీన్ని ఏమంటారో నాకు తెలీదు. ఒక మ్యాప్ ఏమో ఒకవేళ. అది ఏమంటారో ఎగ్జాక్ట్‌గా తెలీదు. దాన్ని వీడియో తీసామనమాట. చూడ్డానికి చాలా బాగుంది కదా! పాపమమ్మ వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం వీడియో తీసేసాము. ఒకవేళ ఆళ్ళు గానీ ఫేమస్ అయిపోతే నన్ను తిట్టుకోకండి ప్లీజ్. అదిగో ఇదంతా అదే అనమాట. బట్ ఇంకొకటేంటో చెప్పనా? అరుణాచలంలో ఫుడ్ కాస్ట్ అనేది మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకు మన వాళ్ళకి చెప్తున్నానంటే, ఆయాసం, ఆత్రంతో 2 ఆక్క ఫస్ట్ మనం ఎక్కడికన్నా ఎళ్తే తాగేసేదేంటి నిమ్మ సోడా. నేను కూడా అలాగే వెంటనే బస్ దిగేసిన వెంటనే అయ్య బాబోయ్! నాకు వికారంగా ఉందండి బాబు అని చెప్పేసి నిమ్మ సోడా తాగేసాను. తాగితే ఏమైంది? 30 రూపాయలు అది. సోడా వచ్చేసి 30 రూపీస్. మన సైడ్ అయితే ఓన్లీ 10 రూపీసే ఉంటది. ఇక్కడైతే మహా దారుణం 30 రూపీస్.